ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. నిరుద్యోగుల ఉపాధికి దారి చూపే కీలక వేదికగా ఎంప్లాయ్మెంట్ సెల్ ప్రారంభించామని, వలసలను నివారించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి చూపడమే లక్ష్యంగా పనిచేస్తామని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. చదువు మధ్యలో ఆపేసిన వారు, డిగ్రీ తర్వాత ఉపాధి కోసం అన్వేషించే వారికి ఉద్యోగాల కోసం తన వంతు కృషి చేస్తామని ఆమె ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎంప్లాయ్మెంట్ సెల్ పేరిట క్యూఆర్ కోడ్ లింకులో అభ్యర్థుల వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటే నిరుద్యోగి అనే గుర్తింపు వస్తుంది. తద్వారా వారు అర్హతకు తగిన ఉద్యోగం పొందే అవకాశం దక్కుతుందన్నారు. చదువుతో సంబంధం లేకుండా 14 సంవత్సరాలు దాటిన ఎవరైనా ఈ ఎంప్లాయ్మెంట్ సెల్ లో తమ అర్హతల వివరాలను నమోదు చేసుకోవచ్చని వివరించారు. విద్యా అర్హత, ఆధార్, కులం, నివాస ధృవపత్రాలతో ఉపాధి అవకాశాన్ని నమోదు చేసుకోవచ్చన్నారు. దర్శి, కుర్చేడు, దొనకొండ, తాళూరు, ముళ్లమూరు ప్రాంతాలలో చాలా మంది యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర దూర ప్రాంతాలకు వలసలు వెళుతున్నారని తమ దృష్టికి వచ్చినట్లు గొట్టిపాటి లక్ష్మి చెప్పారు. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లి తాపీ మేస్త్రులు, వర్కర్లుగా పనిచేస్తున్నారని, వీరందరికీ స్థానికంగా ఉపాధి దొరకకపోవడమే కారణమని గుర్తించామన్నారు. ఇలాంటి పరిస్థితులను సరిదిద్ది స్థానికంగానే ఇక్కడ యువతకు ఉపాధి చూపించేందుకు ప్రణాళికాబద్ధంగా కొన్ని ప్రముఖ కంపెనీలతో చర్చించి ఈ ఎంప్లాయ్మెంట్ సెల్ రూపొందించామని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు. గౌరవ పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి సహకారంతో రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు డొల్లా బాలవీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ల సహాయ సహకారాలతో దర్శి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాల ఆలోచనలు చేస్తున్నామని ఆమె తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలో దిశానిర్దేశం చేసే రాజకీయ అనుభవశాలి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, నాయకత్వ సవ్యచాచిగా ఉన్న డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, యువ నాయకత్వానికి స్ఫూర్తిగా నిలిచిన రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ మార్గదర్శకంలో తాను దర్శి అభివృద్ధి రూపురేఖలు మార్చాలనే తపనతో పనిచేస్తున్నట్లు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలియజేశారు. దర్శి నియోజకవర్గ యువతకు ఉపాధి చూపడంలో మా సంకల్పానికి తోడుగా నిలిచే ప్రతి ఒక్క కంపెనీని, సంస్థను కలుపుకొని ముందుకు వెళ్తామని, దర్శి సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు పనిచేయడమే మా లక్ష్యమని ఆమె వివరించారు. తన ఆశయ లక్ష్యానికి సహకరించే ప్రతి ఒక్క టీడీపీ, జనసేన, బీజేపీ అధినాయకత్వానికి, కార్యకర్తల శ్రేణులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, తాళూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, ముళ్లమూరు మండల పార్టీ అధ్యక్షుడు కోరపాటి శ్రీనివాసరావు, తాళూరు మండల పార్టీ అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి, కుర్చేడు మండల పార్టీ అధ్యక్షుడు నెమిలయ్య, దొనకొండ మండల పార్టీ అధ్యక్షుడు శివకోటేశ్వరరావు, దర్శి టౌన్ పార్టీ అధ్యక్షుడు యాదగిరి వాసు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దర్శి నియోజకవర్గంలో చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు. వారికి ఎలక్షన్ ప్రచారంలో మా హామీల్లో భాగంగా ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకున్నాము. మేము హెచ్ఆర్కో అనే సంస్థతో జతకట్టి జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. రేపు 18వ తారీఖున పీటీఎస్ కన్వెన్షన్లో ప్రచారంలో నేను మన దర్శి ప్రజల కోసం ఇక్కడ ఒక పారిశ్రామిక వాడ వస్తుంది, మంచి ఉపాధి అవకాశాలు వస్తాయి, వలసలు తగ్గుతాయని చెప్పడం జరిగింది. అది కొంత సమయం పడుతుంది కాబట్టి ఈలోగా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నాము. ఈ జాబ్ మేళాలో సుమారు 25-30 కంపెనీస్ పాల్గొంటారు. ఈ జాబ్ మేళాకి 10th, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఫార్మసీ, బీటెక్, పీజీ చదివిన వారందరూ అర్హులు. ఈ జాబ్ మేళాలో వారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, విద్యా అర్హతని బట్టి 1,65,000 నుండి 5,75,000 వరకు సంవత్సరానికి జీతాలు వచ్చే జాబ్స్ వారికి లభిస్తాయి. వివిధ ప్రాంతాల నుండి వివిధ కంపెనీస్ వస్తున్నారు. ఇందులో పాల్గొనే యువత 8 కాపీస్ రెజ్యూమ్స్, 8 కాపీల రెజ్యూమ్, ఆధార్ కార్డ్ జెరాక్స్, పాన్ కార్డ్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, వారి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ తప్పకుండా తీసుకొని రావాలి. మేము దీనికి సంబంధించి ఒక యాప్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికీ 880 మంది ఎన్రోల్ చేసుకున్నారు. ఇంకా కూడా ఇవాళ రేపు టైం ఉంది, మిగతా వారు ఎన్రోల్ చేసుకోండి. ఈ మంచి అవకాశాన్ని అందరూ యువత సద్వినియోగం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. నాకు ప్రచారంలో చాలామంది తల్లిదండ్రులు బాధపడ్డారు, మా పాప ఇట్లా బీటెక్ చదువుకుంది, బాబు ఇలా ఎంబీఏ చేశాడు, ఖాళీగా ఉన్నాడు, ఏదైనా చూడండి అమ్మా అని. వారికి ఇచ్చిన మాట ప్రకారం మేము మా వంతుగా సహాయం చేయాలి అని ఈ నిర్ణయం తీసుకున్నాము.
మనం చూస్తున్నాం ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లోనే సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో తీసుకెళ్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు ఎంతో చురుగ్గా పనిచేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వారి బాటలోనే మనం కూడా చేయగలిగినంత చేయాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. యువత అందరూ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మహీంద్రా, అమర్ రాజా, టాటా స్ట్రైక్, హెట్రో డ్రగ్స్, ఎంఆర్ఎఫ్, హీరో, అపోలో ఫార్మసీ, మెడ్ప్లస్ ఫార్మసీ, రిలయన్స్ జియో, ఎయిర్టెల్ పేమెంట్స్ ఇంకా ఇలా చాలా కంపెనీస్ పాల్గొనబోతున్నారు. ఇది ఎంప్లాయ్మెంట్ సెల్ సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము. మా టీం హెచ్ఆర్కో టీం కలిసి ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ సెల్ ఏంటంటే గడప గడపకి నియోజకవర్గంలో ఉన్న వారి దగ్గరికి వెళ్తూ వారి వివరాలు, ఎంతమంది అయితే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీని కలిసి వారి వివరాలు డేటా ఆల్రెడీ సేకరిస్తున్నారు 15 డేస్గా. ఇదొక నిరంతర ప్రాసెస్, ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీనిలో భాగంగా మేము 4 నెలలకి లేదా 6 నెలలకి జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. ఇందులో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. సపోజ్ ఎవరన్నా క్యాండిడేట్ ఇంటర్వ్యూకి ఫిట్ అవ్వలేదు, సరిపోలేదు, సెలెక్ట్ అవ్వలేదు అంటే వాళ్ళు 3 months ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని జాబ్లోకి తీసుకుంటారు. అంతేకాకుండా ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ కూడా ఉంది. దాని ద్వారా చదువుకొని వారికి సర్టిఫికేట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఫిట్ అయ్యి వాళ్ళకి కూడా ఏదన్నా చిన్నపాటి అవకాశాలు కల్పిస్తాము.